హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతా సిస్టర్స్. ఇందాకనే మనం వాకింగ్ తీసుకెళ్ళేసి వచ్చా. కిందికి వెళ్ళినప్పుడు ఒక కుక్క అపార్ట్మెంట్ నుంచి వచ్చి వీడి మీద అరుస్తా ఉన్న కింద షివర్ అయ్యిండు. అప్పుడు వీడేమో వాడి కోసం అని ఉరుక్కుట పోయిండు. చెప్పు, ఇట్లా పోయి సో మా అక్కకి ఇది చేస్తుంది. సాలడ్ వేస్తున్నా గైస్. కినోవా సాలడ్, ఇది కినోవా. ఇప్పుడు పనీర్ కూడా వేస్తున్నా అనమాట. సో కినోవా ఇంకా పనీర్. సో నిన్న నైట్ మా అక్క ఓవర్ నైట్ ఓట్స్ నానబెట్టింది కర్డ్లో. ఇలా ఉంది. దీని లోపల ఇప్పుడు డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసేస్తా. ఇప్పుడు మెల్ట్ చేస్తా. సో డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు దీని మీద వేయాలి డెకరేషన్ టైప్గా. డెకరేషన్ ఇంకా కొంచెం మంచి చేయడానికి యాపిల్స్ని కూడా కట్ చేసి మంచిగా డెకరేషన్ చేస్తాం. సో ఇలా ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ కాదు, ఒకటి యాపిల్స్ ఉన్నాయి. యాపిల్స్ కట్ చేసి ఇలా వేసా దీని లోపల. ఇప్పుడు డార్క్ చాక్లెట్ దాని మీద డెకరేట్ చేస్తా. సో చూడండి, మొత్తం డెకరేట్ చేసేసా. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సో గైస్ చూడండి, వీళ్ళు మీల్ ప్రెప్స్ రెడీ అయిపోయినాయి అనమాట. నేను నిశాన్సాది మీ మమ్మీది నా కోసం కూడా చేసుకున్నా. కానీ నా కోసం ఇంకా పన్నీర్ ఇంకా క్యాబేజ్ చేసుకోలేని నేను ఆఫ్టర్నూన్ చేసుకుంటారు, టైం ఉంటారు కాబట్టి. సో ఇది చూడండి క్యాబేజ్, దీని కింద అవకాడో కూడా వేసాను అనమాట. అవకాడో వేసిన దాని కింద కినోవా, పన్నీర్. సో దీంట్లో కూడా దట్స్ ఇట్. బాగుంది కదా. ఇట్లా వేస్తా గైస్ మీల్ ప్రెప్ పొద్దున్న లేచేకి. నేను హాలిడే పెట్టుకోను కూడా. సో గైస్ ఇట్లా రోజు పొద్దున బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతాం అనమాట గ్లాస్ నిండా. ఈ రోజు ఫిల్టర్ చేసుకున్నాం, రోజు ఫిల్టర్ చేయకుండా తాగుతాం. యాక్చువల్ గా నాకు అస్సలు ఇష్టం ఉండదు బీట్రూట్, కానీ అక్క కోసం అక్క బలవంత చేసింది కాబట్టి తాగుతున్నా. బాగుందా? ఫిల్టరేషన్ చేయకపోయినా కూడా ఎలా ఉందో చిన్న ఫిల్టర్ చేసుకో. కానీ చెల్లి గుట్టు తాగొచ్చు, అది గుట్టు తాగడానికి వస్తలే. ఫ్రిడ్జ్ లో మమ్మీకి పెట్టినాం. ఇంకా ఓట్స్ కూడా తినాలి కదా. అదే నువ్వు తిను అంటున్నావు. నువ్వు కూడా తిన్నా చెప్పాలి. తింటా. మన చూడండి ఎంత పొలుతుందో. మా మమ్మీ ఇప్పుడే కిచెన్ కొరికింది, దాన్ని మమ్మీ చూస్తుంది. అక్క బాగుందా? నేను టాపింగ్ చేసిన దాంతో ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది. ఎలా ఉంది ఇప్పుడు? నేనేమన్నా చేసింది ఎవరు? నేను. సరే, నాకు ఇంకా స్కూల్కి లేట్ అవుతుంది, అయినా మెల్లమెల్ల తింటున్నాను నేను. చూడండి, భయం లేదండి. రేపు నాకు ఫ్రెషర్స్ డే ఉందన్నమాట. ఏదో రెసార్ట్ తీసుకెళ్తున్నారు. మొత్తం ప్రాక్టీస్ జరుగుతుంది, మొత్తం డాన్స్ ప్రాక్టీస్. సో నేను రేపు ఆ బ్లాగ్ తీసా, ఫోన్స్ అలౌడ్ అంట. సో స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ చూడాలంటే వాడిని అసలు మ్యూజియం లో పెట్టాలి. ఒక్కొక్క టైప్ ఒక్కొక్క పోజ్ పెడుతుండు. కన్నయ్య హ్యాపీ కావాలా? వాళ్ళు మ్యూజియం లోనే ఉన్నారు, ఎందుకంటే మా ఇల్లు పెద్ద మ్యూజియం కాబట్టి అందరం మ్యూజియం తీసుకుంటాం. నేను కాదనుకో నువ్వు. ఐ థింక్ సో. కన్నయ్య అంతా మన ఇంటికి వచ్చిండు అందరికి తగ్గట్టే. చూడు ఏం చెప్తున్నావు అని చూస్తున్నావు. కన్నయ్య యాపిల్ కావాలా? బా, యాపిల్ కోసం వస్తుంది. అంత క్యూట్గా పిలిస్తే రావు కదా. క్యూట్ వేసుకుని వస్తుంది. హే గైస్, సో ఇప్పుడు నేను నా లంచ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేనైతే పాస్తా చేసుకుంటున్నాను అనమాట లంచ్ కి. ఇప్పుడే మా మమ్మీ కాల్ వచ్చింది, చాలా బాగుంది లంచ్ అని. సో పొద్దున మీరు చూపిస్తున్నట్టే పన్నీర్ ఇంకా కినోవా పెట్టిన అనమాట. కినోవా ఇంకా పన్నీర్. సో చాలా బాగుందని మమ్మీ చెప్పింది. సో నిశాన్సకి ఎట్లుందో ఇంటికి వచ్చినాక అడగాలన్నమాట. సో ఇప్పుడు నిశాన్స్ అయితే డాన్స్ ప్రాక్టీస్ లో బిజీ ఉండుంటది. ఫోన్ తీసుకెళ్ళింది ఈరోజు. సో ఇక్కడ పాస్తా బాయిల్ అవుతుంది. ఇక్కడ నేను టొమాటో, పన్నీర్ ఇంకా ఆనియన్స్ వేసి పేస్ట్ చేస్తాను అనమాట. హెల్దీ పాస్తా. సో హెల్దీ పాస్తా అనమాట అది. ఇది హోల్ వీట్ పాస్తా అనమాట. పాస్తా కూడా మైదాది కాదు. ప్లూటో వాడుకున్నారు చూడండి. ప్లూటో హాయ్ చెప్పు.
అందరికి హాయ్ చెప్పు. చెప్పు ప్లూటో. వాడు నా నిద్ర నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అటు పెట్టిండి పాస్తా ఇస్ రెడీ. సో ఐ ఎంజాయ్ మై పాస్తా. సో ఈ పాస్తా తినేస్తాను అనమాట లంచ్ కి. సో దిస్ ఇస్ మై లంచ్. సో దీని తర్వాత విల్ మీట్ ఆఫ్టర్ నిశాంత్ వస్తుంది ఇప్పుడు కొన్ని అవర్స్ తర్వాత, అంటే 4 o'clock 5 o'clock అలా. సో నిశాంత్ వచ్చాక విల్ మీట్. బాయ్స్ మొత్తం తడిచిపోయా, చాలా వర్షం పడుతుంది బయట. నడుచుకుంటే వెళ్ళాలి కదా, అందుకే కొంచెం తడిచిపోయినా. ఇంకా మేము పాత అపార్ట్మెంట్ లో ఒక దగ్గర ఉంటుండే, అక్కడ కొంచెం సేపు ఆగా అనమాట. ఎందుకంటే ఇది బ్యాగేజ్ చాలా పొడుగు ఉంటుంది, మొత్తం పచ్చి అవుతుంది. ఇంకా బాస్కెట్ పట్టుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్ళలేకపోతున్నా. ఇంకా ఫ్రెండ్కి బాగి మళ్ళీ అవుతాయి ఇప్పుడు. మొత్తం తగ్గుతున్నాయి, మొత్తం నిండిపోయింది నీళ్ళు మొత్తం. చూడండి ఎలా పడుతుందో, కానీ అంత క్లియర్ అనిపించట్లేదు. ఫైనల్లీ ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చేసిన. నా షూస్ లో మొత్తం వాటర్ పోయినాయి. చూపిస్తే ఎంత పోయినాయో. మొత్తం వాటర్ ఎండినాయి. ఇవి రబ్బర్వి కాబట్టి నడవగలేనా. మొత్తం వాటర్ నిండినాయి. అట్లా నడుచుకుంటూ వచ్చినా, నా మొత్తం నీళ్ళు ఇట్లా వాటర్ పడుతున్నాయి. అసలు లిఫ్ట్ వచ్చింది ఎక్కాలి. ఎప్పుడు ఏదో ఒకటి ఉన్నప్పుడు ఇట్లా వర్షం పడుతుంది, ఏదో ఒకటి అవుతుంది. మేము బయటకు వెళ్ళాం. ఈరోజు మమ్మీ షాపింగ్ కి తీసుకెళ్తా అన్నది, ఎందుకంటే రేపు నా ఫ్రెషర్స్ డే ఉంది. ఇప్పుడు ఇట్లా మొత్తం వర్షం పడుతుంది, అసలు కాలు పెట్టడానికి కూడా అసలు మొత్తం నిండిపోయినాయి నీళ్ళు. తీసుకెళ్తానో లేదో చూడాలి. నేను తడిసి వచ్చేస్తే మా అక్క రియాక్షన్ ఇద్దాం. మా అక్క అది ప్లూటో అది ప్లూటో నార్మల్గా నేను ఎగ్జాక్ట్ అయితే వచ్చినందుకు అక్క చూడాలి. అక్కడే నాకుతానేమో అనుకుంటది. మమ్మీ వచ్చి అని పికప్ తీసుకుంటాను. మమ్మీ ఎప్పుడు వస్తా తెలియదు కదా. వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే అందరూ వెళ్ళిపోతే నేను ఒకదానే ఉంటా. మమ్మీ నువ్వు వెళ్ళిపోయినా అనుకుంటా ఏమో అని. ఎవరితో మాట్లాడుతూ అనుకునేది తడిసి కాల్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. నీకు రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోయింది. అవును, నేను కూడా మమ్మీ కాల్ చేద్దాం అనుకున్నా యాక్చువల్ గా. కావాలని తడిసి నాకు ఇంకా ఎట్లుండేది తెలుసా, మొత్తం నడవడానికి వస్తలేదు. బూట్స్ ఉండేవి ఇంకా ఎంత నడిచిందో కావాలని. మొత్తం పచ్చి ఇంకా లూజ్ లూజ్ ఉంటారు ముందే. నేను తడుస్తాను బయట, అందుకని తడిసి వచ్చిన అట్లా కూడా అనుకో, కానీ అసలు పాపం వీడు పట్టించుకుంటా లేదు కదా. ఏ లంచ్ ఎట్లుండేనే? మస్తుండే అసలు చేసిన లంచ్. కానీ లంచ్ పోవాలని తినేయా, మమ్మీ కూడా అన్నది మస్తుండే. అది క్యాబేజ్ కి మంచి కర్రీ అంటుంది, ఇట్లా మస్తుంది. క్యాబేజ్ క్యాబేజ్ కూడా సపరేట్ ఫ్రై చేసిన. అవునా? ఎప్పుడు మమ్మీ బయటికి తీసుకెళ్తా అన్నప్పుడు ఇట్లా పడుతుంది. లేదు తగ్గిపోతుంది ఇప్పుడు. ఆటోలో అట్లా పోండి, ఆటోలో పోండి. నేను కూడా వస్తా అన్న, ఆటోలో పోవాలి. సెంటర్లా కాడుతుంది, ఇట్లా కాడుతుంది, ఇట్లా కాడుతుంది, ఇట్లా టుప్పు టుప్పు కాడుతుంది. మా అమ్మ అప్పటి కాల్ చేసి అడుగుతుంది, వాడు చూడు పాపం నీకు ఎట్లా కింద తెచ్చాలి. అంటే సరే రేపు దేని ఆడుకుంటా అయిపోయి నేను ఇతను ఆడ. సో గైజ్ నైట్ అయిపోయింది, 9 అవుతుంది. సో ఇప్పుడు దాకానే మమ్మీ నేను డాడీ కలిసి వాకింగ్ చేసి వచ్చినాం బయట. సో బయట మంచిగా ఏంటి, వర్షం పడేది కాబట్టి కొంచెం చల్లగా ఉండేయని వాకింగ్ చేసి వచ్చినాము. సో షూట్ చేయలేకపోయినా వాకింగ్ చేసి వచ్చి నిశాంత్ షాపింగ్ చేసింది అనమాట. నిశాంత్ ఫ్రెషర్స్ డే కోసం షాపింగ్ చేసింది. రేపు ఫ్రెషర్స్ డే ఉంది అనమాట నిశాంత్. రేపు నిశాంత్ ఫ్రెషర్స్ డే పార్టీకి వెళ్తారు అనమాట. ఒక పెద్ద పాట్ లో ఏదో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కి వెళ్తుందంట రేపు మొత్తం బ్లాగ్ తీస్తుంది ఫ్రెషర్స్ డే పార్టీది. సో బ్లాగ్ చూడాలంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ బెల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.